హరి ఓం. నమో నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ. ఆర్తత్రాణపరాయణ అబద్బాంధవ ఆత్మబంధు. ఆత్మబంధువు అని ఎందుకంటాము? మనలో ఉన్నది ఆయనే, మనల్ని మాట్లాడిస్తున్నది ఆయనే, మనం నడిపిస్తున్నది ఆయనే, మన ద్వారా ప్రపంచాన్ని కనిపించుకునేలాగా మనకు చేస్తున్నది ఆయనే. ఆత్మబంధు. ఆత్మకు ఎటువంటి వికారాలు ఉండవు. అవి చాలా పవిత్రమైంది, పరిశుద్ధమైంది, ట్రాన్స్పరెంట్ అన్నమాట. కానీ మనసు చేసే పనులన్నిటికీ ఆత్మకు అంట చెప్తాము, ఆత్మకు అంటగడుతుంటాం. పాపాత్ముడు, దుర్మాత్ముడు, దుర్మార్గుడు, ఇలా అనేక విధాలుగా చెప్పుకొని తిరుగుతుంటారు. కనుక మన ఆత్మస్వరూపంలో ఆయన్ని మనం ఆత్మబంధువు అని పిలవాలి. పాండవులందరూ ఏం పిలుస్తారంటే, ముఖ్యంగా భీమసేనుడు ఆయన్ని ఆత్మబంధువు నమో నమః అంటాడు. మిగతా వాళ్ళంతా కూడా బాబా కృష్ణ అని చెప్తూ ఉంటారు, అర్జునుడు కూడా. కానీ ఒక భీముడు మాత్రమే. ఎందుకంటే ఈ యొక్క మహాభారతంలో అంతా కూడా పంచమహాబలుడు, సింహబలుడు అని చెప్పుకున్నాం కదా. వీళ్ళందరినీ చంపాలంటే జరాసంధుణ్ణి, కీచకుణ్ణి, అదేవిధంగా దుర్యోధనుణ్ణి, బకాసురుణ్ణి ఎవరు ముందు చంపితే వాళ్ళ చేతిలో మీ తల చనిపోతారనేది తెలిసిందే. అందుకు పరమాత్మ భీముడిని ఎంచుకున్నాడు, భీముడి చేత ఆ పనులు చేయించాడు. అందుకు ఆయనకి అర్థమైపోయింది భీముడికి, అబ్బా ఈయన సామాన్యుడు కాదు, పరమాత్ముడు అని మనసులో పడిపోయినాక అందుకని ఆత్మబంధువు నమో నమః అంటాడు ఎప్పుడు వచ్చిన ఆయన్ని. ఇలాగా మనము భగవంతుడిని అనేవాడిని మనసులో పెట్టుకోవాలి అంటే మనం ఎప్పుడు కూడా ఆనందంగా ఉండగలగాలి. అంటే అటువంటి వాతావరణం ఆయన కల్పిస్తాడు, పరిస్థితులు అలాగనే సమకూరుస్తాడు. ఎవరైతే నిత్యము దైవాన్ని నమ్మి జీవిస్తూ ఉంటామో వారికి కావలసిన అనుకూలమైన వాతావరణం ఆయన ఏర్పరుస్తాడు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక కూర్చున్నాను, ఏదో చెప్తున్న 4 మాటలు, వాస్తవానికి నాకేమీ తెలియదు. నాకు ఇలాంటి ఆలోచనలు మామూలుగా అప్పుడు రావు. కానీ భగవంతుడిని ప్రార్థించి కూర్చుంటే ఏదో 4 మాట చెప్పిస్తాడు. అది మంచివో చెడ్డవో ఏదైనా కానీ. అంటుంటే తేజస్విని శిష్యురాలు పైకి లేచి, గురువుగారు మానసిక సమస్య అనడానికి ఎవరు కారణం అని అడిగింది. మన మానసిక సమస్య మంది, మనసు మందే కదా. ఈ మనసు బయట వాళ్ళది కాదు కదా, ఎవరెవరికి వాళ్ళకి మనసు ఉంటుంది, ఎవరి మనసులు వాళ్ళకు ఉంటుంది. కనుక మానసిక సమస్య కొని తెచ్చుకునేది మనమే, బాధపడేది మనమే, దాన్ని పరిష్కరించుకోలేకుంటే ఏమో చేసుకునేది కూడా మనమే. అటువంటి సమస్యను ఏ విధంగా మనం దూరం చేసుకోవాలి అంటే మనలో అనుకూలమైన ఆలోచనల్ని ప్రేరేపించుకుంటూ ఉండాలి. మనకు మనమే. భయం వేసింది, నేను ధైర్యమైన వాడు, నేను సాహసవంతుడిని, నేను వీరుణ్ణి. శ్రీశ్రీ గారు అంటారు, శ్రీరంగ శ్రీనివాసరావు గారు మహాకవి. ఆయన ప్రజాకవి, ప్రజలను చైతన్యం చేసి సమాజాన్ని సంస్కరించడంలో ఆయన ఎంతో గొప్పగా పేరు తెచ్చుకున్నాడు. శ్రీరంగం శ్రీనివాసరావు, శ్రీశ్రీ అంటారు సులభంగా. చాలా సినిమాలు, చాలా పాటలు రాశారు ఆయన. ఇవన్నీ కూడా అలాగే ఉంటాయి. వెలుగు నీడల్లో ఒక మంచి పాట ఉంది. కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. కలకానిది విలువైనది అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే శోకాన మరుగున దాగి సుఖమున్నదిలే. ఏది తనంత తానై నీదరికి రాదు, శోధించి సాధించాలి అది ధీరగుణం. ఆ అద్భుతమైన ఆ పాట విని చాలామంది ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రాణం తీసుకోవాలనుకున్న వాళ్ళు ఈ పాటను వింటుని తమ మనసు మార్చుకొని ఎందుకు బతకలేమనే స్థితికి వచ్చేసారు. కనుక ఒక అంధకారం నిలబడుకొని నాకేం కాలేదు, చేత కాలేదు, నేను చేయలేను అనుకున్నప్పుడు మనం ఏడుస్తూనే ఉంటాం. ఆనందం ఎక్కడుందో ఎదుక్కుంటూ పోవడానికి మనమే
మనకి ఏమంటారంటే నీకు ఆనందం అంత దూరంలో ఉంది, నడు పడిపోతావు, పడిపోతావు. సరే కొంచెం వేగంగా పరిగెత్తు అలసిపోతావు, మళ్ళీ పడిపోతావు. కుంటున్నప్పు అది కూడా కాలేదా, పాక్కుంటున్నప్పు ఎడపోదాం, గమ్యం చేరుకో. అంటే ఇది మనసులో ఎంత ధైర్యాన్ని ఇస్తుంటే మనం ఆమె చెప్పినట్టు కాదు, అటువంటి మాటలు మనల్ని మారుస్తాయి.